మన ఉప్పితర గారికి చేసిన యుఐ సినిమా అయితే చూశాను. ఈ సినిమా కన్నడలో అయితే బ్లాక్ బస్టర్ అంట. మన తెలుగులో యావరేజ్గా ఉన్న కన్నడలో మాత్రం ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే ఓకే, నాకైతే నచ్చింది. మరి సూపరు ఎక్సలెంట్ అన్న కానీ ఓకే నాకైతే నచ్చింది. ఉప్పితర గారి లాస్ట్ సినిమాలు చూసుంటే మీకు ఈ సినిమా డెఫినెట్గా నచ్చుద్ది. ఎందుకంటే తన రైటింగ్, తన మేకింగ్ స్టైల్ అనేది నేను చిన్నప్పుడు కాంచి చూస్తున్నాం కాబట్టి నాకు నచ్చింది. ఉప్పితర గారి సినిమాలు లేటెస్ట్గా చూసే వాళ్ళకైతే నచ్చకపోవచ్చేమో, నాకైతే నచ్చింది. ఎందుకంటే మన ఉప్పి సినిమా అంటేనే ఇలానే ఉంటాయి, అర్థం కానట్టు అర్థం లేనట్టు ఏదోలాగా గజిబిజిగా ఉంటాయి. అయితే చివరికైతే మంచి మెసేజ్ ఇస్తారు. ఈ సినిమా కూడా మెసేజ్ ఉంది. ఇంకా నాకైతే సూపర్ సినిమా సీక్వెల్ లాగా అనిపించింది. ఏమో మీకు అనిపించలేమో, నాకైతే సూపర్ సినిమానే కొంచెం గుర్తొచ్చింది. సూపర్ సినిమా అని అనుకుంటే అది మాస్టర్ పీసు, ఎక్సలెంట్ సినిమా. ఆ సినిమాని ఇప్పటికీ యూట్యూబ్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది ఆ సినిమా. చాలా అప్డేటెడ్ స్క్రీన్ ప్లేతో ఉప్పితర గారు ఆ సినిమాని తీశారు. ఇంకా యుఏ గురించి మాట్లాడుకుంటే ఉప్పితర గారి లాస్ట్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా రైటింగ్ అనేది కొంచెం తగ్గింది భయ్య. నాకు సూపర్ ఇంకా తను చేసిన లాస్ట్ సినిమాలు చాలా బెటర్గా అనిపించింది స్క్రీన్ ప్లే అనేది. ఇంక ఇందులో మాత్రం నాకు ఎందుకో ఈ సినిమా కొంచెం రైటింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు తగ్గింది అని అనిపించింది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ మ్యూజిక్ అనేది చాలా బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఈ రెండు బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టెక్నికల్ వైజ్ చెప్పుకోవాలంటే ఉప్పితర గారి లాస్ట్ సినిమాలో టెక్నికల్గా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సినిమాలో టెక్నికల్ వైజ్ అయితే పెద్దగా లేదు. టెక్నికల్ విషయంలో కొంచెం ఇంకా ఫోకస్ పెట్టుంటే బాగుండేది. ఇంక ఈ సినిమాలో ఉప్పితర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మన ఉప్పితర గారు 3 క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ వీకెండ్లో ఒకసారి వెళ్ళి చూసేయండి. నా రేటింగ్ అయితే 3/5.